నువ్వు అన్నం మానేస్తే ఎవరికేంటి ఉపయోగం? నువ్వు నీళ్లు మానేస్తే ఎవరికేంటి ఉపయోగం? నువ్వు 40 దినాలు బట్టలు మారిస్తే ఎవరికేంటి ఉపయోగం? నువ్వు ఎక్కడో పుణ్యక్షేత్రాలు కానీ వెళ్ళి వస్తే ఏంటి ఉపయోగం? నాకు ఇష్టమైన ఉపవాసం చెప్పమంటారా? వెళ్ళండి, లోకంలో ఎన్నో పాపభూయిష్టమైన పాశముల మధ్య మనుషులు బంధింపబడ్డారు అపవాది వాడి అనుచరులతో. వాటిని విప్పండి. పాపమను కాడిని మూటలు 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 కాడిమానులాగా మోసుకొని వెళ్తున్నారు మనుషులు. వాళ్ళన్న కాడి విరగొట్టి వాళ్ళని పాప బానిసత్వం నుంచి బయటికి తీయండి. ప్రతి కాడిని విరగొట్టండి. మీ భోజనం ఆహారం లేని వారికి పెట్టండి. మీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండండి. దిక్కుమాలిన వారిని మీ ఇంట చేర్చుకోండి. వస్త్రం లేని వారు చూసినప్పుడు వస్త్రాలు ఇవ్వండి. ఈ 40 దినాల ఉపవాస కార్యక్రమాల్లో ఇవి చేస్తున్నా అన్న వాళ్ళని చూపించండి నాకు. నిజంగా ఇవి చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ చేసేవాళ్ళు ఎక్కడ? చేస్తున్న వాళ్ళు ఎక్కడ? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆచారము మాత్రమే. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అనేవి ఆచారం మాత్రమే తప్ప దేవుని ఆజ్ఞలు కానే కావు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉంది. అసలు ఉపవాసం నువ్వు ఎక్కడ చేసి దేవుడికి ఇష్టడవుతావు అని అర్థం లేని ఉపవాసాన్ని బోధకుల ద్వారానే తీసుకొచ్చింది. దేవోపదేశములని వాళ్ళు ప్రకటిస్తూ అర్థం లేని దాన్నే సంఘాలకు రుద్దారు. సంఘాలన్నీ చాలా నిష్టగా పాటిస్తున్నాయి చూడండి. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజానికి మనం ఏం చెప్పాలి? నిజమైన ఉపవాసం ఏదో చెప్పాలి. ఈ ఆచారబద్ధమైన ఉపవాసాలను మానేయమని చెప్పండి. వ్యర్థమైనటువంటి ఆరాధనది వ్యర్థం. మనుష్యుల పారంపర్య ఆచారం.